వెల్కమ్ టు వారధి. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు అని కేంద్రం స్పష్టంగా చెప్పేసింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్యాకేజ్కి ఓటేస్తోంది. హోదా ఉద్యమం రాజుకుంటున్నా కేంద్రం గానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ మాత్రం నోరు విప్పడం లేదు. అయితే హోదా కోసం విపక్షాలు ఖచ్చితమైన కార్యాచరణ ప్రకటించడం లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం హోదా విషయంలో ఏపీకి అన్యాయం జరుగుతోందని గళమెత్తుతున్నారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. పవన్ ప్రశ్నలకు బీజేపీ ఏం సమాధానం చెప్తుంది? బీజేపీకి పవన్ కళ్యాణ్ ప్రత్యర్థిగా మారారా? వీటితో పాటు ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడేందుకు ఇవాల్టి వారధికి గెస్ట్ గా వచ్చారు ఏపీ బీజేవైఎం అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి. విష్ణువర్ధన్ రెడ్డితో మాట్లాడాలనుకునేవారు 1877760631 అనే టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయాలి, లేదా ఇంటర్నెట్ ద్వారా skype.com లోకి లాగిన్ అయి tv9.varadhi ఐడికి కనెక్ట్ అవ్వాలి. వెబ్ క్యామ్ కి యాక్సెస్ ఉన్నవారు మాత్రమే స్కైప్ ను ఉపయోగించాలి. మీ వీడియో డిస్ప్లే కాకుంటే మీ కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. మీ సిస్టమ్ వీడియో చాట్ ని సపోర్ట్ చేయకపోతే ఇంతకు ముందు చెప్పిన టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయాలి. నమస్తే విష్ణువర్ధన్ రెడ్డి గారు. నమస్తే ప్రతీష్ గారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ స్పీచ్ టార్గెట్ బీజేపీ, మీకు ఎలా అనిపించింది? మాకు ఎలా అనిపించింది, మీకు ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ బీజేపీ అనేటువంటిది ప్రారంభమైందేం కాదు, ఇది చివరిదే కాదని కూడా మేము అనుకుంటున్నాం. సహజంగానే పవన్ కళ్యాణ్ గారు ఒక సంవత్సరం నుంచి భారతీయ జనతా పార్టీ మా లైన్ కానీ లేదా భారతీయ జనతా పార్టీతో సంబంధాలు కానీ లేవు. మా కేంద్ర పార్టీకి సంబంధించినటువంటి అధికారికంగా కూడా పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీలో ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయి కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీని విమర్శిస్తున్నారు. కాబట్టి అతను సొంతంగానే మనం మిగతా విపక్షాలతో సమానంగానే పవన్ కళ్యాణ్ కూడా చూడాలనేటువంటిది మా పార్టీ లైన్. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ పార్టీ, పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రజానాయకుడు, అంతవరకు మేము పరిగణలో తీసుకుంటాం. అంతవరకు మేము ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగానే చూస్తాం. కాబట్టి కొత్తగా మమ్మల్ని టార్గెట్ చేయడం అనేటువంటిది మేమైతే దాన్ని అట్లా అంతా భావించడం లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీ, వైఎస్ఆర్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీ, ఇంకా అంతో ఎంతో ఉనికి ఉండి లేనటువంటి కమ్యూనిస్టులు ప్రతిపక్ష పార్టీని, అట్లా పవన్ కళ్యాణ్ కూడా మాకు ప్రతిపక్ష పార్టీని. అంటే బీజేపీ ఏం భయపడట్లేదా అండి? నెక్స్ట్ ఎలక్షన్స్ని ఎలా ఫేస్ చేయాలి? ఏపీలో మనం ఏ ముఖం పెట్టుకుని అడగాలి? ఎందుకంటే ఏదైతే మాట ఇచ్చి వచ్చారో ఇప్పుడు దాన్ని ఇచ్చేది లేదు అని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు పెద్దలంతా కూడా. స్పష్టమైనటువంటి వైఖరి భారతీయ జనతా పార్టీ ఉంది. కాబట్టి మేము స్పష్టమైనటువంటి మొహం పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళగలుగుతాం. కారణం ఏంటంటే స్పష్టమైన వైఖరి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కు ఏమి కావాలనేటువంటి విషయంలో మేము రాష్ట్ర విభజనకు ముందు, రాష్ట్ర విభజన జరుగుతున్న సందర్భంలో అందరూ మా దగ్గర 6 ఉన్నది, 5 బాల్ వేసాము, లేకపోతే 4 కొడతాము, 6 కొడతాము అని చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఇటు తెలంగాణ ప్రజలను అటు ఆంధ్ర ప్రజలను మోసం చేస్తున్న సందర్భంలోనే మేము విస్పష్టంగా బయటకు వచ్చి ఈ రాష్ట్రం విభజన చెందుతుంది, చెందిన తర్వాత 2 రాష్ట్రాలు అవుతాయి, 2 రాష్ట్రాలు అయితే ఒక ఐఏఎం కావాలి, ఒక ఐఐటి కావాలి, ఒక సెంట్రల్ యూనివర్సిటీ కావాలి, ఒక క్యాపిటల్ కావాలి, లేదా ఒక రకమైనటువంటి రహదారుల అభివృద్ధి కావాలి, లేదా తెలంగాణకైతే విద్యుత్ కావాలని స్పష్టమైన వైఖరితో ఆంధ్రప్రదేశ్ విభజన చెందితే ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో చెప్పిన ఏకైక పార్టీ, ఒక బుక్ వేసి ప్రజల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళం మేము. ఎప్పుడూ మేము మొహం చాటేసుకొని రాజకీయ అవసరాల కోసం మేము ఎప్పుడు చేసినటువంటి వాళ్ళం కాదు. కాబట్టి అదే రకమైనటువంటి స్పష్టమైన వైఖరితో మేము ప్రజల ముందుకు వెళ్తున్నాం. అయితే ప్రత్యేక హోదా అనేటువంటి అంశం కూడా, ప్రత్యేక హోదాకు సంబంధించిన విషయంలో కూడా ప్రజలకు మేము కావాలని చెప్పాం. ప్రత్యేక హోదా వస్తే ఏం బెనిఫిట్స్ వస్తాయి చెప్పాం. చెప్పిన తర్వాత మేము అధికారంలోకి వచ్చాం. వచ్చిన తర్వాత ఈరోజు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక హోదా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవ్వలేము. 2017 తర్వాత దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఉండదు. కాబట్టి ప్రత్యేక హోదా కింద ఏవైతే బెనిఫిట్స్ వస్తాయో అవన్నీ రాష్ట్రానికి ఇస్తామని చెప్పాం. కొంతమంది వ్యక్తులకు, కొన్ని శక్తులకు, కొంతమంది కావాలని కూడా మీరు ఇస్తారా ఎవరో చెప్పండి, మీరు ఇస్తారా ఎవరో చెప్పండి అంటే స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. ప్రత్యేక హోదా కింద వచ్చే 100 బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో 100ను కూడా వేరే రూపంలో పేరు మార్చి బీజేపీ ఇస్తుంది. చర్చకు మేము ఎక్కడైనా సిద్ధంగా ఉన్నాం. స్పష్టంగా ప్రజలు చెప్తున్నాం. దీంట్లో మోసం లేదు, దగా లేదు. కొంతమంది ఉనికి కోసం దాన్ని ఏదో వాడుకుంటున్నారు. వాడుకోవడం అనేటువంటిది కొద్ది రోజులు పనికి వస్తుంది. ఏ రోజైనా మేము విభజన జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ ఇవి కావాలని చెప్పినటువంటి వాళ్ళము, విభజన జరుగుతుంది తెలంగాణకి ఇవి కావాలని చెప్పినటువంటి వాళ్ళము, చివరకు మా దారిలోనే పట్టారు కదా. అందరూ కూడా చాలా రకాల సిద్ధాంతాలు చెప్పారు, 2 రకాల సిద్ధాంతాలు చెప్పారు. కొందరు అవుతుందన్నారు, కొందరు కాదన్నారు. మేమే కేంద్రంలో అధికారంలో ఉన్నారు, వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇక్కడ వ్యతిరేకంగా తీర్మానం చేశారు, ప్రజలను డ్రామా చేశారు, మోసం చేశారు, అబద్ధాలు చెప్పారు. మేము చెప్పలేదు. కాబట్టే భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసిన తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజల దగ్గరికి పోతే మాకు ఓట్లు వేశారు, అధికారం ఇచ్చారు. మేము అధికారం ఇచ్చిన ప్రజలకు బాధ్యతగా, బాసటగా, బానిసలుగా అభివృద్ధి చేస్తున్నాం. కానీ విష్ణువర్ధన్ రెడ్డి గారు సాధారణంగా ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చిన హామీలు కొంతవరకు నెరవేర్చుతారు, కొన్ని మర్చిపోతారు, మాట మార్చుతారు అనేది ప్రజలకి అలవాటైన విషయమే.
బట్ కాకపోతే బీజేపీ విషయానికి వచ్చేటప్పటికి దీన్నే మొదటి నుంచి కూడా బూచిగా చూపిస్తొచ్చారు. ఏపీకి హోదా లేకపోతే ఎలా, ఆ రోజు వెంకయ్య నాయుడు గారు మాట్లాడింది ఇంకా గుర్తుంది, ప్రజలు ఎవరు మర్చిపోలేదు. ఆయన అంత స్ట్రాంగ్ గా చెప్పిన తర్వాత ఇప్పుడు దాన్ని అంత లైటర్ వేలో చెప్తుంటే నిజంగా ప్రజలకు కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు. రేపు ఎలక్షన్స్ లో ఇప్పుడు తెలంగాణ ప్రజల మాదిరిగా గట్టిగా అడగలేకపోవచ్చు, ఆంధ్ర ప్రజలు రోడ్ల మీదకి వచ్చి అడగలేకపోవచ్చు, కానీ అది మనసులో పెట్టుకోరంటారా ఓటేసే ముందు? కనీసం ప్రత్యూష గారు మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వస్తే ఈ రకమైన బెనిఫిట్స్ వస్తాయి, రాష్ట్రం వేగవంతమైన అభివృద్ధి చెందుతుందని మేము చెప్పాం. ఎక్కడ చెప్పలేదని చెప్పలేదు. ప్రత్యేక హోదా కావాలని చెప్పిందే మేము. ఏ పార్టీ అడగలేదు ప్రత్యేక హోదా. ఈరోజు మాట్లాడేటువంటి సోకాల్డ్ నేతలు ఎవ్వరు కూడా అసలు విభజన జరగదని చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేసినటువంటి వాళ్ళు ఇటు తెలంగాణ ఆంధ్రాను ఎన్నికల సమయంలో ఏదో చోట గెలుద్దాం అనుకున్నటువంటి వాళ్ళు అంత తప్ప వాళ్ళు ఎక్కడ ఏం కావాలని చెప్పలేదు. మేము ఈరోజు చెప్పినాం కాబట్టి, విభజన చెందింది కాబట్టి మేము ఈరోజు మళ్ళీ చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసుకునేటువంటి బాధ్యతను మేము భుజాన్నెత్తుకున్నాం. ఇది మా బాధ్యత. మేము కాంగ్రెస్ వాళ్ళు చేయలేదు, వాళ్ళు అట్ట చేశారు, వీళ్ళు ఇట చేశారు అని మేము చెప్పట్లేదు. మేమే చేయాలి, మేమే చేస్తాం, మేమే చేయాలా. ఎందుకంటే మాకు ప్రజలు ఓటేశారు, మేము ప్రజలకు మ్యాండేటరీ, ప్రజలు మాకు మ్యాండేటరీ ఇచ్చిన తర్వాత మేము వాళ్ళకి బాధ్యులు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, చిత్తూరు నుంచి విశాఖపట్నం వరకు, లేదా ఈరోజు శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు మేము అనేక సందర్భాల్లో మేము ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి నిధుల విషయంలో, అభివృద్ధి చేసిన విషయంలో, చేయబోతున్న విషయంలో మేము నెలకు ఒక కేంద్ర ప్రభుత్వం, మీరు ఇప్పటిదాకా మాట్లాడినటువంటి వెంకయ్య నాయుడు గారు ఆయన నెలకు ఒకటి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాడు, ఇనాగ్రేషన్ చేస్తున్నారు, అడ్మిషన్లు అవుతున్నాయి, విద్యుత్ ఇస్తున్నాము, రోడ్డు రహదారుల నిర్మాణం చేస్తున్నాము, క్యాపిటల్కి డబ్బులు ఇచ్చాము, అమరావతి నిర్మాణానికి డబ్బులు ఇచ్చాము, పోలవరం ప్రాజెక్టుకు 100% నిధులు ఇస్తున్నాము. ఇంకేం చేయాలంటారు? ఒక్కటే కొంతమంది ఏంటంటే వెంకయ్య నాయుడు గారిని, నరేంద్ర మోడీని, బీజేపీని తిట్టే అజెండా వాళ్ళది. మాకు వాళ్ళు తిట్టినా లేదా వాళ్ళు ఇంకో రకంగా రాజకీయ విమర్శలు చేసినా మేము దానికి వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. బీజేపీ అజెండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. 2019కి ఓట్లు వేస్తారా వేయరా మేము దాని గురించి ఆలోచించట్లేదు. 2019కి ఓట్లు వేయాలా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగానే చూడాలంటే మాకు ప్రతిపక్షం అనేది కొత్త కాదు. 35 సంవత్సరాల 30 ఏళ్ళు మేము ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళము. ప్రజలకు నీతివంతంగా నిజాయితీగా మేము చేయగలిగిన చేస్తామని చెప్తాం. ఒకవేళ చేయగలిగింది చేయలేనటువంటి అంశాలు చేయలేనని చెప్తున్నాం. ప్రత్యేక హోదా ఈరోజు ఇవ్వలేని పరిస్థితులు ఇవ్వలేమని చెప్తున్నాం. మేము మళ్ళీ ఇంకా ఇస్తాం ఇంకో రకంగా చెప్పడం లేదు. ప్రత్యేక హోదా కింద వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో A నుంచి Z వరకు 1, 2, 3, 4, 5 మేము చెప్తున్నాం, మేము అన్నీ ఇస్తున్నాం అనేటువంటిది. కాబట్టి కొంతమందికి అనుమానాలు ఉన్నాయి. ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు. ఈ దేశమంతా ప్రజలంతా అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుంది కొంతమంది వ్యక్తులు, శక్తులు మాత్రమే. మేము వాళ్ళ గురించి పెద్దగా మేము బాధపడడం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది గురించి మేము ఆలోచిస్తున్నాం. గుప్పెడ వ్యక్తులు కొంతమంది ఎవరైతే ఫింగర్ ప్రింట్స్గా మాట్లాడుతున్నారో మేము వాళ్ళ గురించి ఆలోచించట్లేదు. ఫస్ట్ కాలర్ అండి, మినిస్టర్ నుంచి మనోహర్ కాల్ చేస్తారు. మనోహర్ గారు, మీ క్వశ్చన్ అడగండి. నమస్కారం అండి, TV9 కు నమస్కారం. విష్ణువర్ధన్ రెడ్డి గారు, నమస్కారం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టి చిత్తశుద్ధి రాజకీయాలలో ఉండాలా, మంచి నిస్వార్థపర రాజకీయ నాయకులు ఉండాలా, తుపాకీకి ఎదురొడ్డే కార్యకర్తలు కావాలన్నారు. అంటే వేరే పార్టీలలో లేరా అని నేను అడిగేది. రెండోది వచ్చి మీరు పవన్ కళ్యాణ్ గారిని వాడుకున్నారు కదా, మరి ఆయన అంటుండు ప్రత్యేక హోదా ఇస్తామని ఇయ్యక ప్రజలంతా మోసం చేస్తున్నట్టు 2 పార్టీలను అంటుండ్రు. మరి టీడీపీ పార్టీ అప్పుడు మరి మోడీ గారిని విమర్శించింది, మరి కలిసి మీరున్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో. రేపేమన్నా ప్లేట్ పిరాయించి మరి జనసేన టీడీపీ ఒకటవుతుందా? ఇంకోటి ఓటుకు నోటు కేసు మీరు వచ్చినాక రాష్ట్రాలలో అల్లకొల్లాలు అవుతున్నాయి, తమిళనాడులే కానీ ఇక్కడనే కానీ. నేను మోడీ అభిమాని మీకు సపోర్ట్ చేసేవానే కానీ మరి కోర్టు కూడా ఇంతవరకు ప్రత్యేకం కాలేదు. మీరు కూడా కొంచెం కాంగ్రెస్ పార్టీ లాగా ఎత్తుగడలు వేసుకుంటూ ఓటు బ్యాంకింగ్ చేస్తున్న నా అనుమానము. దీనికి సమాధానం చెప్పండి. మనోహర్ గారు నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు ఏ రకమైనటువంటి కార్యకర్తలు ఉండాలా, ఏ రకమైనటువంటి కార్యకర్త ఆయన పార్టీ కోసం అనేటువంటిది చెప్పడం మనం స్వాగతించేటువంటి విషయం. ఎందుకంటే ఆయన పార్టీ వ్యూహము, ఆయన పార్టీ ఆలోచన. 2, రాజకీయాల్లో నిజాయితీ లేకపోతే రాజకీయాల్లో చిత్తశుద్ధి లేకపోతే ఇచ్చిన హామీలు నిలబడాలా అనేటువంటి దాంట్లో కూడా మాకేమో ఎటువంటి దాంట్లో భేదాభిప్రాయం లేదు. 100కి 100 ఇట్లే ఉండాలని ఆకాంక్షించేటువంటి వాళ్ళం. అందుకే మేము అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక పార్లమెంట్ సీటు మేము ఎవరో ఒకరిని అడుక్కొని మేము ఆ రోజు పార్లమెంట్ నిలబడింటే మేము ఈరోజు పార్లమెంట్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మేము అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక్క పార్లమెంట్ సీటు కోసం మేము వదులుకొని దేశంలో ఎన్నికలు పోయినటువంటి ఒక నీతివంతమైన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పార్టీ కంటే భారతీయ జనతా పార్టీ చాలా సీనియర్ పార్టీ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మంచి విషయాలను స్వాగతిస్తే మంచిదని నేను గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఏదేమైనా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన స్ట్రాటజీ, పవన్ కళ్యాణ్ గారు 2019లో ఎవరితో కలుస్తారు, పవన్ కళ్యాణ్ గారు ఏ రాజకీయ పార్టీతో ముందుకెళ్తారనేది ఆ పార్టీ ఆయన తీసుకునేటువంటి సొంత నిర్ణయం. కాబట్టి ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఆయన.
కాబట్టి ఆయన పార్టీ అంతర్గత విషయాల్లో మేము జోక్యం చేసుకునే అవకాశం లేదు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో 2019 వరకు మాకు ప్రజలు ఇచ్చినటువంటి 60 నెలల మ్యాండేటరీ ఏదైతే ఉందో 60 నెలల్లో మేము ఇచ్చినటువంటి వాటిలో ఎన్ని చేయగలుగుతాము, ఎంత అభివృద్ధి చేయగలుగుతాం అనేటువంటిది 2019 ఎన్నికలకు మేము ప్రాతిపదికగా వెళ్తాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ మిగతా రాజకీయ పార్టీల మాది ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేసేటువంటి పరిస్థితులు అక్కడ ఉత్పన్నం కాదు, అక్కడ అవకాశం కూడా లేదు. అట్లే మేము చేయాలనుకుంటే ఈరోజు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ కూడా అనేక రాష్ట్రాల్లో ఈ రకమైనటువంటి అవకాశాలను ఉపయోగించుకొని రాష్ట్రపతి పాలన పెట్టి 6 నెలలకు సంవత్సరానికి చాలా రకాలైన ఎన్నికలు జిమ్మిక్కులు చేసింది. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎన్ని రకాలైనటువంటి మార్పులు జరిగినా కూడా తమిళనాడులో మాకు బలం లేదు కాబట్టి అక్కడ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు అన్నాడీఎంకి ఎవరైతే ఉందో వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యేదానికి అవకాశం కల్పించాం. ఎన్ని రకాల జరిగినా కూడా మేము ఆ రకమైన చర్యలు తీపడం. కాబట్టి కాంగ్రెస్కు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా పోల్చుకునేటువంటి అవకాశం ఉత్పన్నం కాదనేటువంటిది నా అభిప్రాయం. నెక్స్ట్ కాలర్ అండి సత్య కువాట్ నుంచి కాల్ చేశారు. సత్య గారు మాట్లాడండి. నమస్కారం అండి విష్ణువర్ధన్ గారు. సత్య గారు నమస్కారం. క్వశ్చన్ అడుగుతాను. ఏంటంటే ఇప్పుడు 2014 ఎలక్షన్ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు బీజేపీని లేకపోతే మీ మిత్రపక్షంగా ఉన్నారు ఆ టైంలో బీజేపీ టీడీపీకి ఎలక్షన్ ప్రచార సందర్భంలో ఏం చెప్పారంటే వీళ్ళు అమలు కాని హామీలు కానీ చెప్తే గనక నన్ను అడగండి అని చెప్పి ఆయన ప్రతి మీటింగ్ లో చెప్పడం జరిగింది. సో ఆయన చెప్పారు కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ ఆయన అడుగుతారని ఉద్దేశం ఉండొచ్చు, లేకపోతే ప్రస్తుతం మీరు మాట తప్పారని ఆ భావం కూడా ఉండొచ్చు. కాబట్టి మిమ్మల్ని నిలదీస్తున్నారు, ఆయన అడుగుతున్నారు. సో అడగటంలో తప్పు అయితే ఏమీ లేదని మేము అనుకుంటున్నాం. కారణం ఏంటంటే బీజేపీ కూడా మోసం చేసిందనే భావం ఉందండి. ఎందుకంటే మీరు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన ప్రత్యేక హోదా అది దాని మీదే జనాలందరూ మైండ్ సెట్ ఉన్నదని మేము అనుకుంటున్నామండి. సో దానివల్ల పవన్ కళ్యాణ్ గారు అడగటంలో తప్పు లేదని మేము అనుకుంటున్నాం. దాంతో మీరు ఏకీభవిస్తారా లేరా అదొకటి. నెక్స్ట్ రెండో ప్రశ్న, ఎదిగే కొమ్మని ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో ఎదిగే కొమ్మ అంటే బీజేపీని ఎందుకు మీరు అడ్డంగా నరికేసినట్టు మాకు అనిపిస్తుంది. అంటే మేము బీజేపీని అభిమానించే మాలాంటి వాళ్ళు అనుకునేది ఏంటంటే ఎదిగే కొమ్మని ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ చేతులారా నరికేసింది అనేది మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ ప్రజలలో ఒక విధమైనటువంటి భావం అంటే వచ్చేసింది. టీడీపీ అయితే ప్రతిపక్ష పాత్ర ప్రస్తుతం పోషిస్తుంది, భవిష్యత్తులో కూడా మీకు ఎదురు తిరుగుతుంది అనేది మేము అనుకుంటున్నాం. వాళ్ళు కూడా మిమ్మల్ని నిలదీసే అవకాశం అయితే మెండుగా ఉంది. సో దీన్ని మీరు ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక ప్యాకేజ్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది క్లియర్ గా ఆయన చెప్పమంటున్నారు. అంటే కొంచెం గడబడి ఉందండి. అంటే ప్రధానమంత్రి మేము ఇవ్వము అని చెప్పట్లేదు అనేది పవన్ కళ్యాణ్ గారిని అడిగేది. ఎందుకంటే మీరు సంకేతాలు ఇస్తున్నారు కానీ క్లారిటీగా లేదనేది ఆయన అడుగుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు. థ్యాంక్ యూ అండి. సత్య గారు, ఒకటి పవన్ కళ్యాణ్ గారు అడిగేటువంటి హక్కు 100కి 100 రూపాయలు ఉంది. సత్య గారు అడిగేదానికి కూడా హక్కు ఉంది, ప్రత్యూష గారు అడిగేదానికి కూడా హక్కు ఉంది. మేము ఎవరిని ప్రశ్నించడం లేదు, మేము ఏకీభవిస్తాం కూడా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రశ్నించవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎక్కువ ప్రశ్నించే హక్కు ఉంది. ఎందుకంటే మాతో కలిసి ఎన్నికలకు వచ్చాడు. ప్రత్యక్షంగా పరోక్షంగా మా పార్టీలు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారం రావడానికి ఆయన సహకరించాడు. మేము కాదనేటువంటి విషయం కూడా ఇక్కడ అవకాశం లేదు. ఎందుకంటే ఆయన మాతో పాటు కలిసి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షించి మా ఎన్నికల సభల్లో వేదిక మీదకి వచ్చినాక మేము కాదనేటువంటిది ఎక్కడవుతుంది. కాబట్టి మేము దాంట్లో మాకు కూడా ఖచ్చితంగా ఏ రకమైనటువంటి అభిప్రాయం లేదు. 2, భారతీయ జనతా పార్టీగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విషయంలో ఈరోజు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారం ఇస్తుందా లేదా? సింపుల్ ఎగ్జాంపుల్, ఎనర్జీ, విద్యుత్తుకు సంబంధించినటువంటి అభివృద్ధి ఏ రకంగా ఉంది? ఈ దేశంలో 3 రాష్ట్రాలను 24 గంటలు విద్యుత్ ఇచ్చేటువంటి రాష్ట్రాలు ఎంపిక చేస్తే ఆంధ్రప్రదేశ్ను మేము భాగస్వామ్యం చేసాం. దాని అర్థం ఏంది? అక్కడ విద్యుత్ ఉత్పత్తి అయితే కన్నా పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే ట్యాక్సులు వస్తాయి, ట్యాక్సులు వస్తే పరిశ్రమ కలిపి ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే ఉపాధి వస్తుంది. దీని అంతిమ లక్ష్యం ఏంది? ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చరు, రహదారుల నిర్మాణానికి సంబంధించిన విషయంలో 1,00,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు మంజూరు చేసింది. దాని ఉద్దేశం ఏంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే అక్కడ ఆ ప్రాంతాల్లో ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది అనేటువంటిది. విమానాశ్రయాల అభివృద్ధి, ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ కాదు, విమానాశ్రయాలు అభివృద్ధి చేస్తున్నాము. అనేక విమానాశ్రయాలు ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కంటే ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో విమానాశ్రయాలు ఉన్నాయి. ఈరోజు తిరుపతిలో ఉంది, కడపలో ఉంది, అనంతపూర్లో ఉంది, ఈరోజు రాజమండ్రిలో ఉంది, విశాఖపట్నంలో ఉంది, విజయవాడలో ఉంది. పోర్టుల నిర్మాణము ఈరోజు నెల్లూరులో కానీ లేకపోతే కాకినాడలో కానీ విశాఖపట్నంలో కానీ పోర్టుల అభివృద్ధికి సంబంధించి, రైల్వేలు ఏ కేంద్ర మంత్రి అడగలేదు, ఏ రాష్ట్ర మంత్రి అడగలేదు, ఎవరు అడగలేదు, పవన్ కళ్యాణ్ గారు అడగలేదు. రైళ్లు కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకున్నారు, ముఖ్యమంత్రి అడిగారు. 24 గంటలు విశాఖపట్నం నుంచి విజయవాడకు రైలు వేసాం, ధర్మవరం నుంచి రైలు వేసాం. ఉద్యోగస్తులు హైదరాబాద్ నుంచి వచ్చేకి ఇబ్బంది అవుతుందంటే 24 గంటల్లో ఈరోజు మేము ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ను ఒకటి హైదరాబాద్ నుంచి విజయవాడకు రైల్వేలు ఇచ్చాం. వాణిజ్యపరంగా పరిశ్రమలకు సంబంధించిన రాయితీలు, ప్రత్యేక హోదా కింద బెనిఫిట్స్ ఏవైతే వస్తాయో ఎవరైనా పరిశ్రమలు పెడితే వాళ్ళకు ఈరోజు తరుగుకు సంబంధించిన మేము రాయితీలు ఇచ్చాం. ఆరోగ్యము, కుటుంబ సంక్షేమము. పవన్ కళ్యాణ్ గారు ఆ ఉద్దానం అనేటువంటి ఒక శ్రీకాకుళం జిల్లాలో సమస్య మీద మాట్లాడితే
24 గంటల కేంద్ర బృందాలను మేము పంపించాం. మా మంత్రి మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస గారు వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో డయాలిసిస్ సెంటర్లను మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఎయిమ్స్ ఇచ్చాము. ఏ రకంగా ఎయిమ్స్ దాదాపు అతిపెద్ద ఆసుపత్రి అయినటువంటి ఎయిమ్స్ను మంజూరు చేశాము. ఒకటా రెండా రక్షణ రంగానికి సంబంధించిన విషయంలో అనంతపురంలో ఒకటి కానీ, లేదా విశాఖపట్నంలో డెవలప్మెంట్ సంబంధించిన విషయంలో పట్టణాభివృద్ధి రోజు మాట్లాడుతున్నారు. వెంకయ్యనాయుడు గారు కూడా విమర్శిస్తారు. ఆయన మినిస్టర్ నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 30 మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వనని నిధులు ఇవ్వడం జరిగింది. ఈరోజు దాదాపు 10,000 కోట్ల రూపాయలు హడ్కో నుంచి రాజధాని నిర్మాణానికి డబ్బులు ఇవ్వడం జరిగింది. గుంటూరు, అమరావతి, విజయవాడ ముగ్గురిని కలిపి ఆ 3 సిటీలను కలిపి అండర్ డ్రైనేజ్కు 1,000 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా స్మార్ట్ సిటీ నగరాలు ఎంపిక చేస్తే తిరుపతి, కాకినాడ, విశాఖపట్నం 3ను కూడా ఎంపిక చేసి ప్రతి స్మార్ట్ సిటీ కూడా 500 కోట్ల రూపాయలతోటి అభివృద్ధికి నిధులు ఇవ్వడం జరిగింది. రైతులకు సంబంధించిన విషయంలో ఫసల్ బీమా యోజన పేరుతో ఆంధ్రప్రదేశ్లో రైతులకు పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి పరిస్థితి. ఏ రకంగా ఏది చేయలేదు. విద్యా పరంగా చూస్తారా ఐఐఎం, ఐఐటి, ఐఏఎస్ఆర్, ఈరోజు ఐఐఎం సెంట్రల్ యూనివర్సిటీలు, లేదా రాబోయేటువంటి గిరిజన యూనివర్సిటీ, లేదా రేపు మాపు అనంతపురంలో ప్రారంభం చేసేటువంటి కేంద్రీయ యూనివర్సిటీ, లేదా కర్నూలులో ప్రారంభం చేస్తున్నటువంటి ఉర్దూ యూనివర్సిటీ, ఎక్కడ తిరుపతిలో ఐఏఎస్ శాస్త్రాలు గారు, లేకపోతే ఈరోజు తాడేపల్లిగూడెంలో నిట్టు కావచ్చు, ఎక్కడ ప్రారంభం చేయలేదు, ఎక్కడ విద్యార్థులు రాలేదు. మరి ఏ రకమైన అభివృద్ధి జరగలేదు. పోలవరం ఈ దేశ చరిత్రలో ఎవరు కూడా ఇవ్వనటువంటి 90% కేంద్ర నిధులు ఇచ్చి 10% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్నటువంటి పరిస్థితుల్లో 40,000 కోట్ల ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్పి మేము ఈరోజు డబ్బులు ఇవ్వడం జరిగింది. నాబార్డు నుంచి 100% నిధులు ఇచ్చేటువంటి పరిస్థితి. కమ్యూనికేషన్, ఐటీ, ఆప్టిక్ ఫైబర్ గ్రిడ్ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటిది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం ఈ ఆప్టిక్ ఫైబర్ గ్రిడ్కు 1,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. పెట్రోలియం యూనివర్సిటీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెట్రోలియం యూనివర్సిటీ సంబంధించిన కేంద్ర మంత్రులు విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒప్పందాలకు చేస్తే 7 మంది కేంద్ర మంత్రులు ఒకే రోజు ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఈ రాష్ట్రానికి మేము వెనుకుంటాం, నితిన్ గడ్కరీ గారు మేము రోడ్లకు వెనుకుంటాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బులు ఇస్తాం. ఎవరైనా సరే ఈ దేశ చరిత్రలో 70 సంవత్సరాల స్వాతంత్ర భారతావనిలో ఒక రాష్ట్రానికి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎవరైనా ఇచ్చారని అడుగుతున్నా. ఒక ప్రత్యేక హోదా పేరుతో బీజేపీ మీద దుమ్మెత్తిపోయాలనుకునేటువంటి వ్యక్తులు మేము వాళ్ళకు విమర్శలు ఏంటంటే వాళ్ళ విమర్శలు బీజేపీ అభివృద్ధి. ఇదే సమాధానంగా మేము భావిస్తున్నాం. 5 కోట్ల మంది ప్రజలకు మేము మ్యాండేటరీ, మాకు ఓట్లేశారు, మేము ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసేటువంటి బాధ్యత తీసుకున్నాం. మరో 30 నెలలు కూడా ఆంధ్రప్రదేశ్కు నరేంద్ర మోడీ నేతృత్వంలో తెలుగుదేశం ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్లో సహకరించి అభివృద్ధి చేస్తాం. నెక్స్ట్ కాలర్ అండి ప్రియదర్శిని అబుదాబి నుంచి కాల్ చేశారు. ప్రియదర్శిని గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఒక్కసారి చాలా మంది ఆంధ్రాలో తెలుగు వాళ్ళు తన్నుకుంటున్నారండి, ధర్నాలు చేస్తున్నారు. ఇంతకీ తెలుగు వాళ్ళకి ధర్నాలు చేసే వాళ్ళందరికీ ప్రత్యేక ప్యాకేజ్ ఏంటో, ప్రత్యేక హోదా ఏంటో డిఫరెన్స్ ఏమన్నా తెలుసా? మీకు తెలిస్తే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? నేను ఇంకా కన్ఫ్యూజన్ లో ఉన్నాను. ప్రత్యేక హోదా ఏంటి, ప్రత్యేక ప్యాకేజ్ ఏంటి, అసలు ప్యాకేజ్ లో ఏం వస్తుంది మాకు ఆంధ్ర వాళ్ళకి, అవన్నీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందండి. కొంచెం సరేనండి. ప్రియదర్శి గారు నమస్కారం. ఈరోజు ఈ దేశంలో ఏవైతే ప్రత్యేక హోదా అనేటువంటి ఒక అంశం కింద ఇస్తున్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి 11 రాష్ట్రాలు ఈరోజు ఈ దేశంలో అధికారంలో ఉన్నాయి. ఈ ఇచ్చినటువంటి రాష్ట్రాలు అవి అనేక సంవత్సరాలుగా ప్రత్యేక హోదా ఉన్నాయి. ఒక్క రాష్ట్రం కూడా ఇప్పటిదాకా ప్రత్యేక హోదా కలిగినటువంటి రాష్ట్రాలు అభివృద్ధి పథంలో ముందున్నాయి, ఉద్యోగాల కల్పనలో ముందున్నాయి. ఆ రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో మాణిక్య సర్కార్ అనేటువంటి రోజు కమ్యూనిస్ట్ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా కావాలంటారు. ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాలు మా పరిస్థితులు బాగలేవు కాబట్టి మాకు స్వేచ్ఛగా మాకు ఈ యొక్క రాష్ట్రాలను నిర్వహణ చేసుకునే దానికి కేంద్ర నిధులు ఇవ్వండి అని చెప్పి సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి మాణిక్య సర్కార్ గారు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రత్యేక హోదా కలిగినటువంటి రాష్ట్రం కలిగినటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది. ఒకటి ఈరోజు కొంతమంది ఏంటంటే ఈ ప్రత్యేక హోదా అనేటువంటిది భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి హామీ కాబట్టి 2017 తర్వాత ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉండదు కాబట్టి అయినా రాజకీయంగా విమర్శలు చేసేదానికోసం మీలాంటి మేధావులను కావచ్చు, లేకపోతే మీడియాను కావచ్చు, లేదా ప్రజలను కావచ్చు ఒక తప్పుదోవ పట్టించేటువంటి ఒక జెండాను తీసుకున్నారు. వాళ్ళ లక్ష్యం ఏంటంటే ప్రత్యేక హోదా వల్ల వస్తే ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది, లేకపోతే ప్రత్యేక ప్యాకేజ్ వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందంటే నాకంటే మీకంటే ఇక్కడ స్టూడియోలో కూర్చున్నటువంటి ప్రత్యూష గారి కంటే
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులందరికంటే ఆ పార్టీల నాయకులకు బాగా తెలుసు. ఎందుకంటే ప్రత్యేక హోదా కావాలనేటువంటి వ్యక్తులందరూ కూడా పరిశ్రమలు పెట్టుకున్నారు, ప్రత్యేక హోదా కావాలనేటువంటి వ్యక్తులందరూ కూడా అక్కడ పెట్టుబడులు పెట్టుకున్నారు. వాళ్ళు మాత్రం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయంలో ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు పెట్టుకునేటువంటి ఒక 4-5 పారిశ్రామికవేత్తలకు మాత్రమే ఉపయోగపడుతుందనే విషయం వాళ్ళకి తెలుసు. సామాన్యమైనటువంటి పేదరికంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఆ ప్రత్యేక హోదా వల్ల బెనిఫిట్ ఏ రకంగా రాదనే విషయం కూడా తెలిసి కూడా ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారు అనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. నెక్స్ట్ కాలర్ అండి సత్య కాల్ చేశారు. సత్య మాట్లాడండి. హాయ్ అండి. సత్య గారు నమస్కారం. నమస్కారం అండి. ద ఓన్లీ క్వశ్చన్ అండి ఒకటి, ఇది మీరు చెప్తున్న బట్టి ఇంతకుముందు ఈ విషయం అసలు ఎవరికి తెలియదా? మరి ప్రత్యేక హోదా అంటే ఇలా ఉంటాయి, ఇది ఎలా జరుగుతుంది, మనకి దానివల్ల ఉపయోగం ఏమీ లేదు అని ఇంతకుముందు తెలియదా? పార్లమెంట్ సాక్షిగా అందరూ దాన్ని సమర్థించారు అప్పుడు. కానీ ఇప్పుడు ఇవ్వటానికి ఎందుకు వెనకాడుతున్నారు? అండ్ పవన్ కళ్యాణ్ లేకుండా, బీజేపీతో సహకారం లేకుండా నెక్స్ట్ బీజేపీ ఎలక్షన్ లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో గెలవగలదా? అట్లీస్ట్ అంటే ఒక సీట్ అంటే ఇక్కడ ప్రత్యేక హోదా అనేటువంటిది నేను చెప్పేటువంటి కంటెంట్లో కూడా ప్రత్యేక హోదా వల్ల పూర్తి ఏదో నష్టం జరిగిపోతుందని నేను అనట్లేదు. ఒకవేళ ప్రత్యేక హోదా ఇస్తే దానివల్ల కూడా కొన్ని బెనిఫిట్స్ వస్తాయి. మేమేమంటున్నామంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి సందర్భంలో ఈ కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు ప్రణాళిక సంఘం ఒక నివేదిక కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ నివేదిక అనుకూలంగా ఏంటంటే 2017 తర్వాత స్వేచ్ఛగా అన్ని రాష్ట్రాలు కూడా వాళ్ళకి సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకునేటువంటి డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి, ఆ రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా ఖర్చు పెట్టుకునేటువంటి వెసులుబాటు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. కాబట్టి 2017 తర్వాత జమ్మూ కాశ్మీర్ మినహాయించి ఏ రాష్ట్రానికి కూడా ఈరోజు ప్రత్యేక హోదా అనేది ఉండదు. కాబట్టి భారతీయ జనతా పార్టీగా మేము చెప్పేది ఏంటంటే ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అనేటువంటిది మేము ఖచ్చితంగా చెప్పాం. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పార్లమెంటు ఫ్లోర్లో బిల్లులో పెట్టకపోయినా కానీ ఆ రోజు వెంకయ్యనాయుడు గారి కోరిక మేరకో లేకపోతే ఆయన ప్రెజర్ మేరకో బీజేపీ ఆ రోజు పట్టుబడితే ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు వచ్చి చెప్పారు. మేము ఏమనలేదు, ఈ ప్రత్యేక హోదా గురించి ఏమీ తెలియదని మేము అనట్లేదు, ఇంకోటి ఏమనట్లేదు. మేము దానికి సంబంధించిన ప్రత్యేక హోదాకు సంబంధించిన అనేక అంశాల మీద మేము చాలా డిబేట్లో కూడా మేము మాట్లాడాం. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా పేరులో మీకు చెప్పినటువంటి దాంట్లో పేరు మార్చి ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నామంటే పక్క రాష్ట్రాలన్నీ కూడా ఈరోజు అడుగుతున్నాయంటుంటే ఈరోజు ప్రత్యేక హోదాని ఇవ్వండి, ప్రత్యేక హోదాలో వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏమన్నాయో మీరు వైట్ పేపర్ తీసుకురండి. ఆ వైట్ పేపర్ తీసుకొని రాష్ట్ర ప్రజల ముందర పెట్టండి. ఇది ప్రత్యేక హోదా కింద వస్తుంది, మీరు రాష్ట్రానికి ఇవ్వండి, ఇచ్చారా లేదని మమ్మల్ని అడగండి, నిలదీయండి. అప్పుడు మేము ఇవ్వకపోతే మేము ముద్దాయిలుగా అవుతాం, ప్రజలు నిర్ణయించుకుంటారు. కాబట్టి 2019లో ఏదో ప్రజలను మోసం చేయడానికి మభ్యపెట్టడానికి బీజేపీ ఏదో 10 సీట్లు గెలవడం కోసం భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ రాజకీయాలు చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయదు. ప్రజలు మమ్మల్ని అధికారంలో ఉంచినా ప్రతిపక్షంలో ఉంచినా ఇచ్చిన సమయంలో నీతివంతమైన పాలన చేస్తున్నామా లేదనేటువంటి 100 హామీల్లో 99 పూర్తి చేశాం. 99 గురించి ఎవరు మాట్లాడడం లేదు. ఒక్క ప్రత్యేక హోదా అనేటువంటి అంశం మాట్లాడుతున్నారు. నేను కూడా ప్రశ్న అడుగుతున్నా, మేము 100 హామీలు ఇచ్చాము, మీరు వైట్ పేపర్ పెట్టుకోండి. 100 హామీలు మేము 99 పూర్తి చేశాం, నీతివంతమైన పాలన ఇస్తున్నాం. నరేంద్ర మోడీ ఒక నీతివంతమైన పాలన ఇస్తున్నాడు, ప్రపంచ దేశాల్లో భారతదేశం ముందుకెళ్తుంది. కాబట్టి ఒకే ఒక అంశాన్ని పెట్టుకొని ఎందుకు మాట్లాడుతున్నారు అనేటువంటి అభివృద్ధి విషయంలో కేంద్రం నిధులు ఇవ్వకపోతే 33% నుంచి 42% నిధులు పెంచడం జరిగింది. పంచాయతీలకు నేరుగా 5% నిధులు కేంద్రం నుంచి నిధులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విషయాలను కూడా గమనించమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో కలుస్తాడా కలవడా 30 నెలల తర్వాత వచ్చే రాజకీయ పరిణామాలను నేనైతే ప్రెడిక్షన్ చెప్పలేను. కానీ ఎవరైనా సరే ప్రజల్లోకి వెళ్ళొచ్చు, ఏ పార్టీకి ప్రజలు మద్దతు ఇస్తే వాళ్ళ అధికారంలో ఉంటారు. నెక్స్ట్ కాలర్ అండి చెన్నై నుంచి రాజు కాల్ చేశారు. రాజు మీ క్వశ్చన్ అడగండి. నమస్తే సార్. రాజు గారు నమస్కారం. సార్ మీరు నోట్లు రద్దు చేశారు కదా, అలాగే రిజర్వేషన్స్ రద్దు చేసే ఇది ఉందా బీజేపీ పార్టీకి? తర్వాత ఇంకో క్వశ్చన్ వచ్చి, కాంగ్రెస్కి ఒక 100 సంవత్సరాల వరకు ఆంధ్రాలో మనుగడ ఉండదు, మీరు కూడా అలానే అవ్వాలనుకుంటున్నారా? తర్వాత ఇంకో క్వశ్చన్ వచ్చి, 2017లో దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఉండదు అంటున్నారు, ఏదైనా రాష్ట్రంలో ఉంటేనే మీరు ఆంధ్రాకి ఇస్తారా? అంటే హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్కి ఏ పరిస్థితులు ఉన్నాయి అప్పట్లో ఇచ్చినప్పుడు, ఇప్పుడు ఏ పరిస్థితులు లేవు? అంటే ఆయా రాష్ట్రాలను కూడా ఆంధ్రాను విడగొట్టినట్టే విడగొట్టారా? దయచేసి 3 ప్రశ్నలకి సమాధానం చెప్పండి. థ్యాంక్ యూ. రాజుగారు నమస్కారం. ఒకటి రిజర్వేషన్ సంబంధించిన అంశం మీద మేము గతంలో అనేక సార్లు మేము చెప్పాం.
ఎక్కడైనా రిజర్వేషన్కి సంబంధించి ఓపెన్గా మేము ఎప్పుడన్నా రిజర్వేషన్కి వ్యతిరేకం అని మాట్లాడుతున్నాం. మేము రిజర్వేషన్కి సంబంధించిన విషయంలో అన్ని రిజర్వేషన్లో కూడా క్రిమి లేయర్ సిస్టమ్ రావాలని చెప్పి మేము గతంలో మాట్లాడడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే ఈరోజు రిజర్వేషన్ ఐఏఎస్, ఐపీఎస్, ఉన్నత స్థాయిలో పారిశ్రామికవేత్తలు వాళ్ళ పిల్లలు కూడా రిజర్వేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడో నల్గొండ జిల్లాలోనో, లేకపోతే మహబూబ్నగర్ జిల్లాలోనో, లేకపోతే శ్రీకాకుళం జిల్లాలోనో, లేకపోతే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో బడిలో ఈరోజు ఉపాధ్యాయుడు సరిగా వెళ్ళినటువంటి బల్లో చదువుకున్నటువంటి ఒక గిరిజన విద్యార్థి ఐఐఎం, ఐఐటీలో, లేకపోతే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న విద్యార్థితో రిజర్వేషన్లో పోటీ పడుతున్నాడు అనేటువంటి దాన్ని మేము గతంలో చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తున్నాం. కాబట్టి రిజర్వేషన్ మీద సమీక్ష చేయాలంటున్నట్లే మా మీద గతంలో కూడా అనేక రకాలుగా ప్రజలు, కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది కావాలని వ్యక్తులు మా మీద దుమ్మెత్తిపోశారు. కాబట్టి ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కానీ మేము కానీ ఏంటంటే రిజర్వేషన్లు ఉండాలి. రిజర్వేషన్ నిజంగా ఈరోజు కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానీ అట్టడుగున కానీ దళితులు, గిరిజనులు, వెనుకబడినటువంటి కులాలు అనుకున్న స్థాయిలో 70 ఏళ్ళు వాళ్ళే ముందుకు రాలేదు. ఆ కుటుంబాలు ఇంకా రావడానికి దాన్ని రిజర్వేషన్ అర్హత లేనటువంటి వ్యక్తులు, లేకపోతే రిజర్వేషన్ అవసరం లేని వ్యక్తులు వదులుకొని అర్హులైనటువంటి వాళ్ళకి వల్ల దీని మీద సమీక్ష జరగాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ అభిప్రాయం. రెండోది, మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రత్యేక హోదా ఇంతకుముందు చాలామంది కాలర్లు చెప్పినాం. 2017 తర్వాత ఈ దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఉండదు అనేటువంటిది నేను చెప్పడం కాదు, పార్లమెంట్ సాక్షిగా భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసినటువంటి అంశం. అయినా కూడా ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఆంధ్రప్రదేశ్కు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం, తీసుకుంటున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, ఆ దిశలో ముందుకు పోతున్నాం. దాన్ని అర్థం చేసుకోమని చెప్పి నేను మీతో పాటు ఇప్పటిదాకా మాట్లాడిన కాలర్లు కానీ, లేదా TV9 చూస్తున్నటువంటి వ్యూవర్స్ కానీ, లేదా దేశ విదేశాల్లో TV9 ద్వారా, వారధి ద్వారా చూస్తున్నటువంటి మిత్రులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, భారతీయ జనతా పార్టీ ఎవరిని మోసం చేయలేదు, తప్పు చేయలేదు. మేము చెప్పాం, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల ముందర విస్పష్టంగా ముందర పెట్టాం. అయినా కొంతమంది మీరు ఇస్తారా లేదా చెప్పండి, రోజు పాడిందే పాట అని ఒకటే పాట పాడుతున్నారు తప్ప అర్థం చేసుకోవట్లేదు అనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. కాబట్టి దయచేసి ప్రత్యేక హోదా బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో పేరు మార్చి ఆంధ్రప్రదేశ్కు మేము ఇస్తున్నాము, ఈ జరుగుతున్నాయి, అభివృద్ధి ముందుకెళ్తుందనే విషయాన్ని గుర్తించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, అండ్ నెక్స్ట్ కాలర్ అండి మోహన్, రష్యా నుంచి కాల్ చేశారు. మోహన్ గారు మాట్లాడండి. హలో సార్, విష్ణువర్ధన్ గారు. నమస్తే మోహన్ గారు. నమస్తే. చెప్పండి మోహన్ గారు. అసలు ఈ ప్రత్యేక హోదా, ఈ ప్యాకేజ్ ఇవన్నీ అంటున్నారులే కానీ నరేంద్ర మోడీ గారు ఇచ్చారండి. ఇక్కడ వచ్చినప్పుడు మట్టి నీళ్లు తీసుకొని వచ్చారు అంటే అంత సిల్లీగా మన సౌత్ వాళ్ళకి మీరు ఆలోచించండి. మన సైడ్ వాళ్ళకి మనం ఎక్కువ సపోర్ట్ రాదు, ఓట్లు రావు, ఎమ్మెల్యేలు ఎంపీలు రానే కదా మన ఇంత వాళ్ళు తక్కువ అంచనా వేసేది. మనీ డిమాన్స్ట్రేషన్ చేశారు సార్ ఒకటి. అదేంది ఆయన గారికి తెలుసు కానీ మనకి ఇక్కడ మన ఇండియాలో ఎంతమంది ఉన్నారు కోటేశ్వర్లో, ఆ లిస్ట్ తీసి ఇట్ లిస్టు వాళ్ళ మీద చేయొచ్చుగా మెయిన్ రైడింగ్. అలా చేయరు సార్. ఎప్పుడో మామూలుగా అమాయకుల్ని, బలహీన వర్గుల్ని దొక్కేద్దామనే చూస్తుంది ఈ భారతీయ జనతా పార్టీ సార్. దీని మీద మీ స్పందన ఏంటి సార్? మోహన్ గారు నమస్కారం. ఒకటి, భారతీయ జనతా పార్టీ సౌత్ లేకపోతే నార్త్ వెస్ట్ అనేది ఏం లేదు. ఇంకా కొంతమంది ఈ మధ్యకాలంలో ఎక్కువ మాట్లాడుతున్నారు ఈ పదాలను, సౌత్ అని నార్త్ అని. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సౌత్ సంబంధించినటువంటి ఈ దేశాన్ని మనం 40 ఏళ్ళు మనమే పరిపాలించాం. పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి, నీలం సంజయ్ రెడ్డి గారు రాష్ట్రపతి, ఈరోజు మనం ఈ దేవేగౌడ గారు ప్రధానమంత్రి కర్ణాటక నుంచి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళు రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, కీలకమైనటువంటి శాఖల్లో పనిచేశారు. కాబట్టి మన పట్ల ఏం వివక్ష అనేటువంటిది ఎక్కడ కూడా ఆ ప్రశ్న ఉత్పన్నం కాదనేటువంటి విషయాన్ని నేను ఇక్కడ గుర్తు చేస్తున్నా. రెండు, ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రత్యేక హోదాకు సంబంధించిన విషయంలో మీరు ఇప్పటిదాకా నేను చాలామంది కాలర్లకు నేను చెప్పాను. మూడో విషయం ఏంటంటే మోహన్ గారు, మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీలాంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఎవరిని ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి తొక్కేసేటువంటి అవకాశం ఉత్పన్నం కాదు. ఎందుకంటే ఈ దేశం అభివృద్ధిని ఏ రకంగా మనం ప్రామాణికం తీసుకుంటాం. ఈరోజు అన్ని రాష్ట్రాలు కూడా, ఈ దేశంలో ఉన్న 29 రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు పరిగణలో తీసుకోవాల్సింది ఏంటంటే సమానమైనటువంటి అభివృద్ధి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మేము కాదు అధికారంలో ఉండేది, అయినా మేము వాళ్ళకి సహకరిస్తున్నాం. కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉంది, రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను చంపుతున్నారు. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం 100 మంది కార్యకర్తలను, బీజేపీ కార్యకర్తలను పొట్టరు పెట్టుకున్నారు. ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, జాతీయవాద శక్తులందరినీ రోజు చంపుతున్నారు. అయినా ఆ అంశాన్ని మేము శాంతి భద్రత కిందనే చూసాం తప్ప ఆ రాష్ట్రానికి అభివృద్ధికి సంబంధించిన విషయంలో నిధులు ఎక్కడ ఆపలేదు. ఈరోజు తమిళనాడు, జయలలిత గారు మొన్నటిదాకా అధికారంలో ఉంది, ఆమె మా మిత్రపక్షమేమి కాదు,
అయినా కూడా మేము ఆ రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇచ్చాము. కేసీఆర్ గారు తెలంగాణలో ఉన్నారు, ఆయన ఈరోజు మా పార్టీకి మిత్రపక్షం ఏమి కాదు, ఈ రాష్ట్రం అభివృద్ధికి నిధులు ఇవ్వడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీలాంటి విఘ్నులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గతంలో ఏ పత్రిక చూసినా లేదా మీరు ఈరోజు ఎక్కడో రష్యాలో ఎక్కడో ఉన్నారు, అక్కడ ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ గురించి భారతదేశం గురించి మాట్లాడితే ఏముంటుంది, భారతదేశంలో కేంద్ర మంత్రులంతా జైల్లో ఉంటారు, కరప్షన్ జరుగుతుంది, 2G కుంభకోణము, 3G కుంభకోణము, బొగ్గు కుంభకోణం, విమానాల కుంభకోణము, భూగర్భ కుంభకోణం, ఆకాశం నుంచి భూగోళం వరకు మొత్తం కుంభకోణాలని మీరు చూశారు 10 ఏళ్ళు. నరేంద్ర మోడీ 30 నెలల కాలంలో ఏముంది, శాటిలైట్కు 120 శాటిలైట్లు ఈరోజు స్పేస్లోకి వెళ్ళిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో డిమానిటైజేషన్, భారతదేశంలో డిమానిటైజేషన్ రద్దు చేస్తే ఆస్ట్రేలియా మనం అనుకరించే పరిస్థితి. ఈ దేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్ద దేశమైనటువంటి అమెరికా అధ్యక్షుడు 2వ టెలిఫోన్ కాల్ భారతదేశ ప్రధానమంత్రికి ఫోన్ చేసేటువంటి పరిస్థితి. ఈ దేశం పరువు ప్రతిష్ట ఈరోజు ప్రపంచ దేశాలు నిలబెట్టినటువంటి చరిత్ర, ఒక నీతివంతమైనటువంటి ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్ను, నిజాయితీతో కూడినటువంటి గవర్నమెంట్ను ఈ దేశం అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నటువంటి విషయాన్ని కూడా మీరు నరేంద్ర మోడీ మోసం చేస్తున్నాడు, నరేంద్ర మోడీ తప్పు చేస్తున్నాడు అనేటువంటి దానికంటే కూడా మీరు దయచేసి మీలాంటి విఘ్నులు ఆలోచించమని చెప్పి నేను గుర్తు. స్కిల్ ఇండియా ఈరోజు ఈ దేశంలో, అంతేకాకుండా సబ్సిడీల పేరుతో ఈరోజు దుర్వినియోగం అవుతుంటే పేద ప్రజలందరికీ సబ్సిడీ ఇవ్వాలని ఒకే ఒక పిలుపునిస్తే గివప్ అని అంటే 1 కోటి మంది సబ్సిడీ మనలాంటిలందరం కూడా కేంద్ర ప్రభుత్వం మాకొద్దు పేదలకు ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు యూరియా కొరత ఈ దేశంలో లేనే లేదు, విద్యుత్ అనేటువంటి సమస్య ఈ దేశంలో లేదు, సోలార్ ఎనర్జీ ఈరోజు దేశం అంతా కూడా అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి ఒక ట్రాన్స్పరెన్సీ, కెపాసిటీ, క్యాల్బరిటీ, నిజాయితీ పడినటువంటి దేశ ప్రధానమంత్రి ఈ దేశంలో దొరికాడనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఒక్కసారి పక్క రాష్ట్రానికి వెళ్దాం. తమిళనాడు పాలిటిక్స్ ఒక 10 రోజుల నుంచి ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో చూసాం. ఈ మొత్తం ఎపిసోడ్లో బీజేపీ వల్ల కూడా కొంత జాప్యం జరిగింది అనేది కూడా చాలా రకాలుగా విమర్శలు వచ్చాయి. అలాంటి అనుమానాలు వచ్చే విధంగా కూడా ప్రవర్తించారు గవర్నర్ ఒక టైంలో. అండ్ మీరేమంటారు ఈ 10 రోజులు చూసి? ప్రతీష గారు, ఒక్కటి ఏంటంటే 74 రోజులు ఆసుపత్రిలో జయలలిత గారు ఉంది. జయలలిత గారు భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షంగా కాకపోయినా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ 3 సంవత్సరాలు అయితే మాతో సంబంధాలు కలిగి ఉంది. మేము నిజంగా దాన్ని రాజకీయంగా వాడుకోవాలనుకునేటట్లయితే మేము 74 రోజులు ఆసుపత్రిలో ఉన్నటువంటి జయలలిత గారి ప్రభుత్వాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా కేంద్ర ప్రభుత్వం నిజాయితీగా కాపాడాల్సినటువంటి అవసరం లేదు. మా గవర్నరు ఏదైతే విద్యాసాగర్ గారు ఉన్నారో ఆయన వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల విషయంలో మళ్ళా అక్కడ ఉన్నటువంటి మన ఎవరైతే ఇప్పుడు మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పన్నీర్ సెల్వన్ ఎవరైతే ఉన్నారో ఆ ఓపీఎస్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి బాధ్యతలు ఇప్పించి వాళ్ళ ప్రభుత్వం నడుపుకోమని చెప్పాము. మొన్న జరిగినటువంటి క్రైసిస్ను కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సుప్రీంకోర్టు షెడ్యూల్ ఇచ్చిన తర్వాత రాజీనామా ముఖ్యమంత్రి ఇచ్చే 24 గంటల్లో గవర్నర్ రాజీనామా యాక్సెప్ట్ చేశాడండి. మేము నిజంగా మోసం చేయాలనుకుంటే మా గవర్నర్ గారు రాజీనామా ఆమోదించుకోకుండా ఢిల్లీకి వెళ్ళిపోయిండొచ్చు. కాబట్టి రాజీనామా ఆమోదించి ఆయన ఢిల్లీకి వెళితే ఆ లోపలనే 24 గంటలు సుప్రీంకోర్టు ఆ కేసుకు సంబంధించిన తీర్పు ఇచ్చారు. నిజంగా ఈరోజు గవర్నర్ గారు నిజాయితీగా, కేంద్ర ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరించింది కాబట్టే ఈరోజు ఆమె అవినీతితో లోపలికి పోయింది. మరి అవినీతి పర్రాలను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపించాలనేటువంటిది మీ కోరికనా? కాబట్టి బీజేపీ ట్రాన్స్పరెన్సీగా ఆ రాష్ట్ర గవర్నరు, ఆ ఏడీఎంకే ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించింది. ఆ అంశంలో మేము జోక్యం చేసుకోలేదు. కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ అధికారంలో ఉన్న సందర్భంలో గవర్నర్లను వాళ్ళకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి కల్పన ఎట్లయితే ఉంటుందో అట్లా గవర్నర్లకు ఇచ్చారు. వాళ్ళ పార్టీలో పోస్టులు, అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ మాదిరి గవర్నర్లు ఇచ్చారు. గవర్నర్ బంగ్లాను కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగం చేసింది. కాబట్టి వాళ్ళు ఆ కళ్ళతో చూశారు, ఆ కళ్ళతో ప్రచారం చేశారు తప్ప ప్రజలు అర్థం చేసుకున్నారు. దేశమంతా కూడా బీజేపీ ఒక నిజాయితీగా గవర్నర్ వ్యవస్థను ఈరోజు దుర్వినియోగం చేయలేదనేటువంటి విషయం తేట తెల్లమైంది. అక్కడ ఈరోజు స్వేచ్ఛగా ఎన్నికలు జరిపారు, స్వేచ్ఛగా ఓటింగ్ జరిగింది. పార్లమెంట్ అసెంబ్లీలో అన్ని రకాల ఒడిదుడుకులు జరిగినా కూడా ఎక్కడ జోక్యం చేసుకోలేదు. కాబట్టి బీజేపీ ప్రజాస్వామ్యబద్ధంగా ఏ రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా కాంగ్రెస్ మాదిరి గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేయదు. తమిళనాడు విషయంలో నిజాయితీ వ్యవహరించిందనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. నెక్స్ట్ కాలర్ అండి, యూకే నుంచి దుర్గా ప్రసాద్ కాల్ చేశారు. దుర్గా ప్రసాద్. విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే దుర్గా ప్రసాద్ గారు. నేనండి గుజరాత్ లో 14 years వర్క్ చేశాను. ఇంతకు ముందు మోడీ గారిని చాలా దగ్గరుండి నేను చూశాను. మీరు ఈ ప్రత్యేక హోదా గురించి ఎంత బొంకుతున్నారంటే, ఇది సారీ టు యూజ్ దట్ వర్డ్, అది ఏమి తెలియని అమాయకులకు చెప్పినట్టుగా మీరు చెప్తున్నారు. ఏదో మిగిలిన రాష్ట్రాల్లో తీసేస్తాము, ఆంధ్రాకి ఎందుకు ఇవ్వాలి అంటే, ఆంధ్రాకి ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయండి. పార్లమెంట్ లో మీరు చెప్పారు, మీరు అడిగారు, 5 కాదు 10 అన్నారు, చంద్రబాబు నాయుడు 15 అన్నారు.
మీరు ఇవన్నీ కాకుండా ఏదో ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాము, మా ఎమ్మెల్యేలు ఎంపీలు జేబులు నింపుకుంటారు అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. ఎక్కడండి ఏమొచ్చాయి? ఒక ఐటీ కంపెనీ వచ్చిందా? ఒక ఫార్మా కంపెనీ వచ్చిందా? విజయవాడకి కానీ ఆంధ్రాకి కానీ ఎవరికి ఏ పిల్లలకి ఒక ఉద్యోగం వచ్చిందండి? ఏదో అప్పుడు రాజశేఖర రెడ్డి పుణ్యమా అని చెప్పేసి, నేను వైసీపీ ఇది కాదండి, అభిమాని కాదు, మీరు అలా తప్పుగా అర్థం చేసుకోకండి. ఏదో ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టబట్టి ఆంధ్ర పిల్లలంతా చదువుకుని ఐటీలో ఏదో యుఎస్ లోనో అక్కడ ఇక్కడ జాబులు వస్తుంటే వెళ్తున్నారు. ఇప్పుడు అది కాకుండా అండి ఇంకొక విషయం అడుగుతాను. మీరు తెలుగుదేశం ఒక ఉమెన్స్ పార్లమెంట్ అని చెప్పి మొన్న పెట్టారు, మీరందరూ సపోర్ట్ చేశారు దానికి, మోడీ గారు కూడా సపోర్ట్ చేశారు. మీరు అలాంటి సపోర్ట్ చేయదలుచుకున్నప్పుడు ఉమెన్స్ కి మీరు మీ పార్టీ తరఫున ఉమెన్స్ కి 33% ఎంపీ కోట, ఎమ్మెల్యే కోట ఎందుకు ఇవ్వరండి? అదేమంటే బిల్లు పాస్ అవ్వాలంటారు. బిల్లు ఎందుకండి? బిల్లు ఎందుకు పాస్ అవ్వాలి? మీ పార్టీ తరఫున మీరు ఇవ్వండి, తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం ఇస్తుంది, కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్ ఇస్తుంది. బిల్లు ఎందుకు పాస్ అవ్వాలండి? బిల్లు పాస్ అవ్వాలి, బిల్లు పాస్ అవ్వాలి అంటారు. మీకు చిత్తశుద్ధి లేదు మీ పార్టీ. దుర్గాప్రసాద్ గారు. దుర్గాప్రసాద్ గారు, ఒక్క విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. ఈరోజు ఏ రాష్ట్రానికైనా సరే పెట్టుబడులు రావాలంటే ఒక నరేంద్ర మోడీనో, దుర్గాప్రసాద్ గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు మీరు మా రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టారంటే ఎవరు పెట్టరు. రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేటువంటిది, రాష్ట్రాల్లో పారిశ్రామిక అభివృద్ధి అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ పరిధి కానీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల్లో కానీ సంబంధం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పారిశ్రామిక రాయితీలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ఇండస్ట్రియల్ పాలసీ ఆధారంగా ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి. దీనికి కేంద్ర ప్రభుత్వంగా సహకారం ఏంటంటే ఒక అంశాన్ని మాత్రం మీతో నేను జోడించదలుచుకున్నా. ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి ఒక బెనిఫిట్ కలిగినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని రాయితీలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి మేము చెప్పేది ఏంటంటే ఆ రాయితీలకు సంబంధించి కొన్ని మేము ఇచ్చాము, మరికొన్ని ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నాము. పరిశ్రమలకు సంబంధించినటువంటి ఎవరన్నా రాయితీలకు సంబంధించిన విషయంలో తరుగుకు సంబంధించిన రాయితీ మేము ఆల్రెడీ ఇచ్చాము, దానికి ఒక ఫండ్ కేంద్ర ప్రభుత్వం డిపాజిట్ చేసింది అనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. కేంద్రం నుంచి సహకారం చేసేటువంటి అంశాలు ఏముంటాయి? ఈరోజు అక్కడ ఉన్నటువంటి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి జాతీయ రహదారులు, పోర్టుల నిర్మాణం, ఎయిర్పోర్ట్ల అభివృద్ధి, రైల్వే ద్వారా యొక్క తయారీకి సంబంధించి కొన్ని వస్తువులు తరలించేదానికి ఇవి కేంద్ర ప్రభుత్వం సహకరించేదానికి సంబంధించి మేము ఈరోజు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి నేను చాలా విషయాలు చెప్పిన. ఈరోజు విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్ 14,300 కోట్ల రూపాయలు, అంటే 1,430 కోట్ల రూపాయలు మేము నిధులు విడుదల చేసాం. చిన్న డబ్బులు అండి. 1,430 కోట్ల రూపాయలు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో చెన్నై బెంగళూరు కారిడార్ సంబంధించిన విషయంలో 7 వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ సంబంధించిన విషయంలో లేదు, చిత్తూరు కడప కర్నూలు అనంతపురం సంబంధించి చెన్నై బెంగళూరు యొక్క ఇండస్ట్రియల్ కారిడార్ సంబంధించిన విషయంలో తుది దశలో దానికి సంబంధించిన సర్వేలకు సంబంధించిన విషయంలో. అంతేకాకోకుండా ఈరోజు ఎక్కడైనా సరే పారిశ్రామికంగా ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని ప్రభుత్వం ప్రయత్నం చేస్తే నేను ఇప్పటిదాకా చెప్పినట్టు 7 మంది కేంద్ర మంత్రులు వచ్చి ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారు. సోలార్ యూనిట్ సంబంధించి ఎన్పిటిసి సహకారంతో మేము అనంతపురం జిల్లాలో ఈ దేశంలోనే కడప కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాలకు సంబంధించినటువంటి విషయంలో సోలార్ ఎనర్జీ అక్కడ డెవలప్ చేస్తే అక్కడ ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో దానికి ప్రత్యక్షంగా సహకరించేటువంటిది ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేసింది. కాబట్టి ఈ విషయాలు అన్నీ కూడా మీరు దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. మేము ఇంకొక విషయం కూడా చెప్తున్నాను మళ్ళీ ఒకసారి కూడా, మేము 100 విషయాలు 99 చేస్తుంటే ఆ అంశాలను మాత్రం మాట్లాడుకోకుండా ఈ ఒక్క అంశాన్ని ఎందుకు మాట్లాడుతున్నారు? కాబట్టి మీరు కూడా ఈ ప్రతిపక్ష పార్టీలు ఏంటంటే వాళ్ళకి ఏంది లేవు, వాళ్ళకి వేరే అజెండా లేదు, వేరే మాట్లాడేదానికి అవకాశమే లేదు. కాబట్టి మాట్లాడేదానికి అవకాశం లేనటువంటి వాళ్ళు ఏంది ఈ ఒక్క అంశాన్ని మాత్రమే మాట్లాడుతుంటారు. ఈ దేశంలో రాజ్యాంగాన్ని అవసరానికి అనుగుణంగా 125 సార్లు పైబడి మేము సవరణ చేయడం జరిగింది మనందరం కూడా. ఈరోజు ఆ రాజ్యాంగాన్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం అవసరానికి అనుగుణంగా. కాబట్టి ఈ దేశంలో ఇచ్చినటువంటి హామీల్లో చిన్న చిన్న మార్పులు సంబంధించి పేరు మారుసి మేము సహకరిస్తున్నామంటే దాన్ని మీరు రిసీవ్ చేసుకోకపోతే ఎట్లా అనేటువంటిది నా యొక్క అప్పీల్. నెక్స్ట్ కాలర్ అండి ప్రమోద్ కొలంబస్ నుంచి కాల్ చేశారు. ప్రమోద్ గారు మీ క్వశ్చన్ అడగండి. హాయ్ అండి. అది ఇప్పుడు వెరీ స్టార్టింగ్ లో ఒక స్టేట్మెంట్ అన్నారు, తను ఉనికి కోసం ఏదో ఒక టాపిక్ పట్టుకొని అంటున్నారు. బీజేపీకి చెప్పండి ప్రమోద్ గారు. కాల్ కట్టింది. ఓకే, జనరల్గా సర్వేలు చేస్తుంటారు కదా, అలాగే ఇప్పుడు వచ్చిన కాలర్స్ని ఒక సర్వే అని అనుకుని ఉంటే కనుక మీకేమనిపిస్తుంది? మీరు ఇంత చెప్తున్నా కూడా ఇప్పటికీ కన్విన్స్ కావట్లేదు.
ప్రజల్లో కూడా అదే ఫీలింగ్ ఉందంటే ఆ రకంగా వాళ్ళలో బలమైన ముద్ర పడిపోవడం కారణం ఒక రకంగా బీజేపీనే కదా. ఇప్పుడు ఏమన్నా రిగ్రెట్ అవుతున్నారా? మీరు చెప్పిన సర్వేని మనం ప్రామాణికంగా తీసుకుందాం. ఎట్లా అంటే మనిషికి పాస్ మార్కులు రావాలంటే 35 మార్కులు వస్తే పాస్ మార్కులను మనం వేసుకున్నాం. 45 వస్తే సెకండ్ క్లాస్, 60% మార్కులు వస్తే ఫస్ట్ క్లాస్, 60 పైన వస్తే మన డిస్టెన్షన్. మేము డిస్టెన్షన్లో పాస్ అయినాం. ప్రత్యూష్ గారు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మేము మీ సర్వేని ప్రామాణికంగా తీసుకుంటే, మీరు అడిగిన ప్రశ్ననే ప్రామాణికంగా తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్లో నేను ఇప్పటిదాకా చెప్పినటువంటి ఇంకా మీరు 3 గంటలు కూర్చుంటే కూడా మేము ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డెవలప్మెంట్ విషయంలో ఇక్కడే కాదు ఏ ప్లాట్ఫామ్ మీదైనా సరే, ఒకటి నిద్రపోతున్నట్టు లేపడానికి ప్రయత్నం చేస్తే లేస్తారు, నిద్రపోతున్నట్టు నటించేటువంటి వ్యక్తులను మనం లేపాలంటే అవకాశం లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కొంతమంది వ్యక్తులు నిద్రపోతున్నట్టు నటిస్తున్నటువంటి వ్యక్తులు మేము వాళ్ళని ఏం చేయలేము. కాబట్టి కాలం నిర్ణయించాల్సిందే. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కు అభివృద్ధి చేసిన విషయంలో మేము బహిరంగ సభ పెట్టి రాజమండ్రిలో లక్షల మందిలో మేము చెప్పాం, ఎవరూ కాదని లేదు. దాని తర్వాత మేము తాడేపల్లిగూడెంలో మా పార్టీ జాతీయ అధ్యక్షుడు వచ్చాడు, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి సాధారణ కార్యకర్త చెప్తున్నటువంటి విషయాలు కాదు, ఇప్పటిదాకా చెప్పినటువంటి నేను పేపర్ల మీద డబ్బులు ఇచ్చినటువంటివి, అభివృద్ధికి డబ్బులు ఇచ్చినటువంటివి, ఆంధ్రప్రదేశ్లో మన కళ్ళ ముందర అభివృద్ధి జరుగుతున్నటువంటి విషయాలు మాట్లాడుతున్నాను నేను. కాబట్టి మేము అభివృద్ధి చేస్తున్నామా లేదనేటువంటిది ఇక్కడ మౌలికమైనటువంటి ప్రశ్న. కాబట్టి మేము డిస్టెన్స్లో పాస్ అయినామనేటువంటి విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. నెక్స్ట్ కాలర్ అండి ప్రమోద్, కొలంబస్ నుంచి ఇంతకుముందు కట్ అయింది కాల్. ప్రమోద్ మాట్లాడండి. సారీ ఫర్ ఇంటరప్ట్ ద కాల్. అసలు క్వశ్చన్ బీజేపీ ప్రత్యర్థియా అని అడిగారండి. అసలు బీజేపీ ప్రత్యర్థి ఏంటండి? పవన్ కళ్యాణ్ గారికి 5% కూడా ఓటింగ్ లేదు బీజేపీకి ఆంధ్రాలో, అది ప్రత్యర్థి ఎలా అవుతుందండి? అండ్ వన్ మోర్ థింగ్, పేరు చేంజెస్ ఇస్తున్నాం అంటున్నారు. అసలు పేరు చేంజ్ చేయాల్సిన అవసరం ఏముందండి? రెండు ఈక్వల్ అయినప్పుడు అదే ఇవ్వండి. ఎవరు పొలిటీషియన్స్ తప్ప ఎవరు కూడా అడగట్లేదు కదా. ఇది అదేమంటారు, ప్రత్యేక హోదా కావాలని, స్పెషల్ స్టాటసే కావాలని అడుగుతున్నారు కదా. ఓన్లీ బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఒక్కటే దానికి ఓల్డ్ నేమ్ కావాలని అడుగుతున్నారు. సో నేమ్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఏది ఇస్తామన్నారో అదే ఇవ్వండి అండి, రెండు సేమ్ అయినప్పుడు అంతే. థ్యాంక్స్. ప్రమోద్ గారు, మేము ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయంలో రేపు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ఆయన ప్రజల్లోకి వచ్చి ఆ పార్టీకి ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు ఒకవేళ రావచ్చు. మరి అది కాలం నిర్ణయించాలి. నేను ప్రిడిక్షన్ మీ అంత వేగంగా నేను చెప్పలేను కానీ, ఎందుకంటే నాకు మీ అంత రాజకీయ అనుభవం లేదు కాబట్టి. 2019 ఎన్నికల్లో నేను అప్పుడే చెప్పాను, పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు వస్తాయి, ఆయన ప్రభావం ఉండదని నేను చెప్పను. పవన్ కళ్యాణ్ గారు ప్రజాభిమానం లేనటువంటి నాయకుడు అని కూడా నేను చెప్పట్లేదు. ఆయన నిజంగా కూడా ఆయన స్టారు, ఆయన ప్రజాభిమానం కలిగిన నాయకుడు, ఒక రాజకీయ పార్టీని ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో ఆలోచన కలిగించేటువంటి శక్తి ఉన్న నాయకుడు అని కూడా చెప్తున్నాను నేను. ఈవెన్ ఈరోజు మేము పవన్ కళ్యాణ్ గారు మా దగ్గర లేడు కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారు ప్రజాబలం లేని నాయకుడని నేను అనట్లేదు. ఆయన ప్రజాబలం నాయకుడు కాబట్టి ఆయన ఏదైనా అంశాలు చెప్పినప్పుడు మేము ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వం స్పందిస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తున్నాం. ఆయనే కాదు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు కన్స్ట్రక్టివ్గా సమస్యల మీద మాట్లాడే వ్యక్తులు ఎవరు మాట్లాడినా మేము స్పందిస్తాం, దాంట్లో ఏం పెద్ద ఇబ్బంది లేదు. 2 మాకు 5%, 3%, 10% అనేటువంటిది మాది ఒక జాతీయ పార్టీ. మీరు ఆ విషయాన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి. 282 పార్లమెంట్ సీట్లు ఈ దేశంలో ఉన్నాం, 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం, రేపు మళ్ళీ ఒక 3 రాష్ట్రాలు రాబోతున్నాం. భారతదేశం ముఖ చిత్ర పటాన్ని మీరు చూస్తే కాషాయం కళ్ళు కనపడుతుంది, 70% ఇంకా ఏరే రాష్ట్రాల్లో కనపడేటువంటి పరిస్థితి లేదు. దరిదాపుల్లో కూడా ఏరే రాజకీయ పార్టీ ఈరోజు నరేంద్ర మోడీ కానీ లేకపోతే భారత ప్రభుత్వం కానీ చేస్తున్న అభివృద్ధి ముందు కనపడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఏది ఏమైనా కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయంలో మేమేం పవన్ కళ్యాణ్ గారిని తక్కువ అంచనా వేయట్లేదు అనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. నెక్స్ట్ కాలర్ అండి, న్యూయార్క్ నుంచి సుధాకర్ కాల్ చేశారు. సుధాకర్ గారు. నమస్కారం అండి విష్ణువర్ధన్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్కారం విష్ణువర్ధన్ గారు. సార్ నమస్కారం. సార్, మీరు ఎలక్షన్స్ ముందు స్పెషల్ ప్యాకేజీ అనకుండా స్పెషల్ స్టేటస్ అనకుండా స్పెషల్ ప్యాకేజ్ అనేది ఉంది ఓట్లు వేయించుకునేటప్పుడు. మనమేమో ప్రజలకి స్పెషల్ స్టేటస్ ఇప్పిస్తామని చెప్పి మనం ఓట్లు వేయించుకున్నాం కదా. సో ఇప్పుడు మన స్పెషల్ ప్యాకేజ్ అని ఎందుకు అంటున్నాం, నాకు అది అర్థం కావట్లేదు. సుధాకర్ గారు లైన్లో ఉన్నారా? అవునండి. మీకే నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. చెప్పండి. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఎన్నికలకు 2014 వచ్చే సందర్భంలో అనేక అంశాలతో మేము ముందుకు వచ్చాం. ఆ 100 అంశాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా అనేటువంటిది కూడా ఒక అంశమే, మేము కాదనట్లేని అంశం. కాబట్టి 99ని మీరు ఎందుకు చూడట్లేదు అని నా ప్రశ్న. ఒక ప్రత్యేక హోదాకు సంబంధించి ఒక ప్రత్యేక హోదా మీరు చెప్పినట్లే, మీరు అనుకుంటున్నట్లే, లేకపోతే మీరు సుధాకర్ గారు అనుకున్నట్లే భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఆ విషయంలో కొంత మేము వెనుకడుగు వేశాము అని అనుకోండి. మా ఇబ్బందులు మేము ప్రజల ముందర పెట్టాం, ప్రజలు అర్థం చేసుకుంటారా లేదనేటువంటిది కాలం నిర్ణయించాలి. కాబట్టి మేము ప్రత్యేక హోదాకు ప్యారలల్గా అభివృద్ధి చేస్తున్నాం, చేయబోతున్నాం, చేసి చూపిస్తున్నాం.
కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ 100లో ప్రత్యేక హోదా అనే అంశం పెడితే పక్కన పెడితే 99 మేము అభివృద్ధి చేశాం, దాన్ని మీరు ఎందుకు స్వాగతించడం లేదు, ఎందుకు దాన్ని మీరు ఎక్స్పోజ్ చేయట్లేదు? ఎస్, ఆయన లేరండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, సందీప్ జర్మనీ నుంచి కాల్ చేశారు. సందీప్ మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే సందీప్ గారు. సార్ నాకు ఒక 3 పాయింట్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు బీజేపీ కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఆంధ్రాలోకి వచ్చి క్యాన్వాసింగ్ చేసేటప్పుడు ఫస్ట్ చెప్పిన పాయింట్ ఏంటంటే, మమ్మల్ని అక్కడ కూర్చోబెడితే మేము మీకు 15 సంవత్సరాలు లేకపోతే 10 సంవత్సరాల్లో మీకు స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని ఇది చెప్పే మీరు ఎలక్షన్ క్యాంపెయినింగ్ అన్నది చేశారు. ఇప్పుడు మీరు అది చేయలేదు అంటే ప్రజల్ని మోసం చేసినట్టు కాదా? మీరు ఏదేమైనా ఇవ్వండి. రెండోది, మీరు ఫైనాన్షియల్ స్పెషల్ ప్యాకేజు స్పెషల్ స్టేటస్ రెండు ఒకటే అంటున్నారు. రెండు ఒకటే అయినప్పుడు మీరు ఎందుకు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయరు? ఇదిగోండి మీకు స్పెషల్ స్టేటస్లో ఇవన్నీ వస్తున్నాయి, స్పెషల్ ప్యాకేజ్లో ఇవన్నీ వస్తున్నాయి, ఇదిగోండి ఇటుపక్క చూడండి అటుపక్క చూడండి, రెండు ఒకటే, కేవలం పేరు మాత్రమే మార్చాము, ఇందులో ఏం డిఫరెన్సెస్ ఉన్నా సరే మమ్మల్ని అడగండి అని మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే ప్రజలందరికీ డిఫరెన్స్ అర్థమవుతుంది. మీరు రండి, మీరు స్పెషల్ స్టేటస్ అంటే ఏంటో చెప్పండి మాకు, మీరు స్పెషల్ ప్యాకేజ్ ఏంటో మాకు చెప్పండి అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? అది ఎందుకంటే ఇస్తానన్నది మీరే, ఇప్పుడు మీరు ఇవ్వట్లేదు అన్నప్పుడు. మూడో పాయింట్ ఏంటంటే డిమానిటైజేషన్ సార్. డిమానిటైజేషన్ నవంబర్ 8న ఆయన డిక్లేర్ చేసినప్పుడు నరేంద్ర మోడీ గారు నాకు కేవలం ఒక 50 రోజులు ఇవ్వండి, ఈ దేశాన్ని మొత్తం క్లీన్ చేసి చూపిస్తాను అని చెప్పేసి అంటే మేము ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ ఎవరున్నా కానీ లైన్లో నుంచి, ఎందుకంటే కేవలం ఆయన ఇచ్చిన మాట మీద నమ్మకంతో. కానీ 31వ తారీఖు ఆయన వచ్చి ఏం చెప్తారని ఆశగా చూస్తే ఏదో మేము ఆల్రెడీ దెబ్బతిన్నాం కానీ దీని మీద మందు రాయాలి కాబట్టి మేము మందు రాస్తున్నాం అన్నట్టుగానే ఉంది ఆయన స్పీచ్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, 3 లక్షల కోట్లు మేము ఆర్బీఐ నుంచి గవర్నమెంట్కి గిఫ్ట్గా ఇస్తామన్నారు. తీరా చూస్తే ఒక్క రూపాయి కూడా ఒక గిఫ్ట్గా వచ్చినట్టు లేదు. ఇప్పుడు ఆర్బీఐ కానీ గవర్నమెంట్ కానీ ధోరణి ఎలా ఉందంటే ఎవరిది వాళ్ళే యమునా తీరే అన్నట్టు ఉంది. ఎందుకంటే మాకు సంబంధం లేదు ఆయన చెప్పారు, ఆయనకు సంబంధం లేదు మేము చెప్పాం అన్నట్టు ఉంది. ఇవి సందీప్ గారు, ముందుగా ఈ ప్రత్యేక హోదాకు సంబంధించిన విషయంలో ఈరోజు నేను కాల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రత్యేక హోదాకు సంబంధించిన నేను నాలాంటి వాళ్ళు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో మీ అంతా చైతన్యవంతులుగా వేరే దేశాలకు పోయి ఉద్యోగం సంపాదించి ఉన్నతమైన చదువులు చదువుకొని ఈ రాష్ట్రం బాగుండాలని ఆకాంక్షించేట అంత మేధావులు మేము కాకపోయినా కానీ మీరు మేధావులు, ప్రత్యేక హోదా వల్ల బెనిఫిట్స్ ఏంది, ప్రత్యేక హోదా వచ్చినటువంటి బెనిఫిట్స్ ఉన్నటువంటి రాష్ట్రాలు ఎంత గ్రోత్ ఉన్నాయి, వాటి ఎకనామిక్ పరిస్థితి ఏంది, అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాల్లో వాళ్ళ జాబితా ఎంత ఉంది, ఉద్యోగాల కల్పన ఎంత ఉంది, ఆ రాష్ట్రాల బడ్జెట్ ఎంత ఉంది, కేంద్రం ఎంత నిధులు ఇస్తాయనేటువంటిది ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ. అది ఎవరు గూగుల్లో ఏవో కొట్టినా ఆ విషయం అందరూ కూడా తెలుస్తుంది. కాబట్టి నేను దాన్ని మీరు ఫాలో అవ్వమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మాలాగా మాకు సరైన అవగాహన లేని మాలాంటి రాజకీయ నాయకుల మాదిరి దయచేసి మీరు ఎవరు మాట్లాడొద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని సుధీర్ గారు. 2, డిమానిటైజేషన్ సంబంధించిన విషయం. మీరు ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు నరేంద్ర మోడీ గారు నల్ల డబ్బుకు సంబంధించిన విషయంలో కావచ్చు, బినామీ ఆస్తులకు సంబంధించిన విషయంలో కావచ్చు, ఇతర దేశాలకు సంబంధించినటువంటి డబ్బులు తీసుకొచ్చేటువంటి విషయంలో కావచ్చు, ఈరోజు ఒకటి మీరు గమనించండి. ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ గారు నవంబర్ 8న తీసుకున్నటువంటి నిర్ణయం కానీ, లేకపోతే నవంబర్ 1వ తేదీన భారత పార్లమెంట్లో ఈ యొక్క బినామీ బిల్లుకు సంబంధించినటువంటి విషయంలో చట్ట సవరణ కానీ, దాని తర్వాత ఈ దేశంలో వచ్చిన మార్పులు కానీ మీరు గమనిస్తే, చిన్న ఉదాహరణ మీకు నేను గుర్తు చేస్తున్నా. తాత్కాలికమైనటువంటి ఇబ్బందులు ప్రజలు పడినా కూడా ప్రజలందరూ కూడా ఏం ఆశించారంటే, ఈ దేశంలో రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు మొత్తం దేశాన్ని దోచుకోవచ్చు, వాళ్ళు మా హక్కు, మేము 10 కోట్లు పెట్టి ఎమ్మెల్యేలు అవుతున్నాం కాబట్టి మేము 100 కోట్లు సంపాదించుకోవచ్చు అని భావిస్తున్నటువంటి వ్యక్తులకు, ఈరోజు మేము ఐఏఎస్లు ఐపీఎస్లు కాబట్టి మేము చెప్పిందే వేదం, మేము వైట్ కాలర్ అఫెన్స్ చేసుకోవచ్చు అని చెప్పేటువంటి వ్యక్తులకు తమిళనాడులో చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ అరెస్టు, అతనితో పాటు పక్కన పెట్టడం, లేదా శేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి సంబంధించిన విషయంలో డబ్బులు సీజ్ చేయడం, లేదా కర్ణాటక సంబంధించిన జోహలి అనేటువంటి ఒక ప్రజెంట్ మంత్రి 170 కోట్లు పైబడి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పట్టుకోవడం కానీ, లేదా ఈ దేశంలో ఎవరైతే మేమందరం కూడా పేద ప్రజలు పన్ను కడుతున్నాం, మేమందరం నిజాయితీ బతుకుతున్నాం, ఈ దేశంలో కొంతమంది వ్యక్తులు శక్తులు అందరూ కూడా పన్నులు కట్టుకోకుండా పేద ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తుంటే, సరైన వేతనాలు ఇవ్వకోకుండా, సరైన జీతనాలు ఇవ్వకోకుండా, ఉద్యోగులకు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి యొక్క
నిబంధనలకు అనుగుణంగా శాలరీలు ఇవ్వకోకుండా మోసం చేస్తున్న రోజుల్లో నరేంద్ర మోడీ నిర్ణయం కారణంగా ఈరోజు పరిశ్రమల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళకు పిఎఫ్ కానీ, పరిశ్రమలో ఉద్యోగాలు చేసే వాళ్ళకు ఈరోజు నిబంధనలకు అనుగుణంగా జీతాలు కానీ, లేకపోతే ట్యాక్సులు కానీ, లేకపోతే భారతదేశానికి సంబంధించినటువంటి రెవెన్యూ కానీ, ఇవన్నీ కూడా మీరు పరిగణలో తీసుకోండి. 50 రోజుల్లో మాయ చేసేకి నరేంద్ర మోడీ గారి చేతిలో మంత్రదండం లేదు. ఎప్పుడో మన సంస్కరణలు ఈరోజు ప్రారంభం చేస్తే సంవత్సరం తర్వాత ప్రారంభం వస్తాయి. కాబట్టి 2 సంవత్సరాల కిందట ఈ దేశంలో స్వచ్ఛ భారత్ అంటే నరేంద్ర మోడీ గారు ఈరోజు ఫలితాలు వస్తున్నాయి. మేక్ ఇండియా అంటే పరిశ్రమలు వస్తున్నాయి ఈరోజు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు గమనించమని చెప్పి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ కాలర్ అండి, వాషింగ్టన్ డీసీ నుంచి రావు కాల్ చేశారు. రావు గారు మాట్లాడండి. నమస్తే అండి, విష్ణువర్ధన్ రెడ్డి గారు. రావు గారు నమస్కారం. అయ్యా, మీరు కొంచెం స్లో డౌన్ అవ్వండి. మీరు ఏమనుకోకండి ఇలా వస్తున్నానని. మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ తలుపులు వేసేసి రాష్ట్రాన్ని విడగొట్టేశారు. ఆ రోజున వెంకయ్యనాయుడు గారు పాపం హిందీ వచ్చో హిందీ రాకో అరుణ్ జైట్లీ గారు స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా అని గింజుకున్నారు. 5 చూపిస్తే 10 ఏళ్ళు అని అన్నారు. సరే, మోడీ గారు వచ్చారు, ఫైనాన్స్ కమిషన్ రిజెక్ట్ చేసింది, ఏమన్నారు, అయిపోయింది. విశాఖపట్నానికి రైల్వే జోన్ కూడా మీరు ఎగనామం పెడుతున్నారు సార్. మీరు ఇందాక నుంచి చూస్తున్నాను, ప్రతిపక్షాలకు ఏం పని లేక వాగుతున్నారు అని అంటున్నారు. ప్రతిపక్షాలకు పని లేక వాగట్లేదు సార్, మిమ్మల్ని నిలదీస్తున్నారు సార్. సమాజంలో పిల్లి పాలు తాగుతుంటే ఎవరు చూడలేదు అనుకుంటున్నారు, కానీ మీరు చేసేవన్నీ వరల్డ్ వైడ్ అంతా చూస్తున్నారు. విశాఖపట్నం రైల్వే జోన్ ఎగ్గొట్టారు. మీరు ఇందాక నుంచి చెప్తున్నారు ఆంధ్రాకి అవి ఇచ్చాం అని. ఇది ఇవ్వడం కాదు, ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ పేయర్స్ మనీని సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేదాన్ని మీరు 29 రాష్ట్రాలకి విభజించిన దాంట్లో ముష్టి పడేస్తున్నారు సార్. మీరేమి త్యాగం చేయట్లా అక్కడ. మీరు గమనించండి. మీరు ఊరికి ఇదైపోకండి. ప్రతిపక్షాలకు ఏం పని లేదు, అడిగి టీవీ 9 మీతో మాట్లాడడం గురించి 15 సార్లు కాల్ చేసాం ఇందాక నుంచి. ఆన్సర్ చెప్పండి. ప్రజలు వెరిబాగులాలు కాదు ఇక్కడ. థ్యాంక్స్ అండి. రావు గారు నమస్కారం. ఒకటి, నేను ప్రతిపక్షాలను కూడా విమర్శించలేదు. 2 లేదు, ఇప్పటిదాకా మాట్లాడిన కాలర్లు దాదాపు 15 మంది దాకా మాట్లాడారు. నేను మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, మీతో సహా. ఎందుకంటే మీరు ఎక్కడో ఉన్నా కూడా మీరు ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతోటి మీ సమయం వెచ్చించి మాతో మాట్లాడుతున్నారు. మాతో మాట్లాడడం వల్ల కనీసం ఏదైనా కొంత రాష్ట్రానికి మంచి జరుగుతున్నటువంటి మీ భావనను నేను అర్థం చేసుకోగలుగుతాను, స్వాగతిస్తున్నా. అయితే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి విషయంలో ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు 10 సంవత్సరాలు వాళ్ళు ఏం చెప్తే జరిగినటువంటి వ్యక్తులు, వాళ్ళు ఉన్నప్పుడు చేయగలిగినటువంటి పనులు చేయకోకుండా రాష్ట్రాన్ని విభజన చేసే సందర్భంలో కూడా పోలవరం లాంటి ప్రతిష్టాత్మకమైన జీవనాధారమైనటువంటి ప్రాజెక్టును కూడా 5 ముంపు మండలాలను తెలంగాణలో పెట్టి ఆ ప్రాజెక్టును లిటిగేషన్లో పెట్టి ఆ ప్రాజెక్టే కట్టకోకుండా ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తప్పుపడుతున్నా. వాళ్ళు మంచోళ్ళని మీరు అంటారంటే నేను చేయగలిగింది ఏం లేదు, ఎందుకంటే నేను అందరినీ విమర్శించేది నా అజెండా ఏం కాదు. అర్థం చేసుకోమని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. 2వది, ట్యాక్స్ పేయర్స్. ఈరోజు భారత ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారు, లేకపోతే మేము ఈరోజు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళము 21 లక్షల కోట్లతోటి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టారు. బడ్జెట్ పెట్టేది అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న, ఈ దేశంలో ఉన్నటువంటి 125 కోట్ల మందిలో ట్యాక్స్ పే చేసేటువంటి కొన్ని లక్షల మంది ఎవరైతే ఉన్నారో మనం అందరం కట్టే డబ్బులేనండి పంచుకునేది. కేంద్ర ప్రభుత్వం దగ్గర సపరేట్ తయారు చేసేటువంటి యంత్రాలు కానీ, మిషన్లు కానీ లేకపోతే ఉండవు. మేము ఈరోజు అధికారంలో ఉంటాం, రేపు ఇంకోరు అధికారంలోకి వస్తారు. కాబట్టి ఏంటంటే కేంద్రానికి వచ్చేది రాష్ట్రాల నుంచి వచ్చిన డబ్బులంతా కేంద్రం దగ్గర పెట్టుకొని కేంద్రం రాష్ట్రాలకు వాటాను పంచి సమపాలలో చిన్న రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు ఇప్పుడైతుందో ఆంధ్రప్రదేశ్ ఇబ్బందుల్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులు ఉందంటే వేరే రాష్ట్రాలు, అభివృద్ధి చెందిన రాష్ట్రాలు అందరూ కూడా డబ్బులు పే చేస్తే వెనుకబడిన రాష్ట్రాలకు కొంత ఎక్కువ నిధులు ఇచ్చి, అభివృద్ధి ఆల్రెడీ జరిగిన రాష్ట్రాలు కొంత తక్కువ ఇచ్చేటువంటి ఒక సమైక్య స్ఫూర్తి ఈ దేశంలో రాజ్యాంగం మాకు కల్పించింది. కాబట్టి మనందరం పన్నులు కడితేనే రాష్ట్రాలకు ఇచ్చేది, కానీ దాన్ని మన భిక్ష, ముష్టి, మనం ఇట్లాంటి మన లక్షల కోట్ల రూపాయలను మనం మాట్లాడితే నేను మీలాంటి పెద్దలు ఈ రకమైన పదాలు వాడినటువంటి వ్యక్తులకు నేను చేయగలిగింది ఏం లేదు. ఒకసారి ఆలోచించుకోమని చెప్పి రిక్వెస్ట్ చేయగలుగుతా తప్ప. కాబట్టి కేంద్ర ప్రభుత్వం సమైక్య స్ఫూర్తిని గౌరవిస్తూ అన్ని రాష్ట్రాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ నిధులు ఇస్తుంది అనేటువంటి విషయాన్ని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, వాళ్ళ వార్తీ గెస్ట్ గా వచ్చేసి చాలా మంది క్వశ్చన్స్ కి చాలా ఓపిక్గా ఆన్సర్ ఇచ్చారు. ఒక్కడే విషయం చెప్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ, లేకపోతే ఈరోజు మన టీవీ 9 వారి ద్వారా మాట్లాడుతున్నటువంటి ఎన్ఆర్ఎల్ కానీ, చూస్తున్న వాళ్ళకి కానీ ఒకటి, భారతీయ జనతా పార్టీ 2019 ఎన్నికల్లో ఏదో మేము ఓట్లు, సీట్లు, ఆ ద్రోహము, ఆ డ్రామాల కోసం మేము చేయట్లేదు. మేము ఇచ్చిన మాట ఏదైతే ఉందో, మమ్మల్ని ఆల్రెడీ 60 నెలలు అధికారంలో ఉండమన్నారు కాబట్టి
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంబంధించిన విషయంలో ఈరోజు ఈ స్టూడియోలో కూర్చున్నట్టు విష్ణువర్ధన్ రెడ్డి లాంటి కార్యకర్త నుంచి నరేంద్ర మోడీ వరకు మేము ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి మాట విషయంలో వైట్ పేపర్ అనే పదం వాళ్ళు మాట్లాడు. మేము ఆల్రెడీ వైట్ పేపర్ రిలీజ్ చేసాం, భవిష్యత్తులో కూడా రిలీజ్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి 2019లో మాకు ప్రజలు ఓట్లు వేసినా ఏకపోయినా ఆ రోజు నిర్ణయించుకొని ప్రజలు మేము చెప్పినటువంటి మాట మేరకు మాత్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా నిలబడతాము. ఒక్క అంశంలో కూడా వెనుకడు వేసేటువంటి ప్రసక్తి లేదని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. రేపటి వారధిలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.